హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో సింపుల్ రెసిపీతో వచ్చేసాను. ఇన్స్టెంట్ గోంగూర పిక్కెల్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అవి చిట్టుపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 2 కట్టల గోంగూర ఒలిచి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని అదే ప్యాన్లో వేయించుకోవాలి. ఇది 10 రోజులు అలా ఉంటుంది నిలువ. బాగా కలబెడుతూ ఈ విధంగా సిమ్లోనే చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం సిమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆవాలని మెంతుల్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి 20 నెంబర్ అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. వేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గోంగూర వేసుకొని కచ్చా పచ్చాగా లో మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చాలు. అంతేనండి, రెడీ.